నానా నానా బండి కొనుక్కోవాలనుకుంటున్నాను. అప్పాజీ ఆర్టీఆర్ నానా. బండి కాస్ట్ ఎంతో? జస్ట్ 68,000 నానా. సరేరా, బండి కొనిచ్చేనే అనుకో. అనుకో కాదు, కొనేసా. బండిని స్టార్ట్ చేసి నేరుగా పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్తావు. ఆ రక్తాన్ని పెట్రోల్ గా మార్చి ఊరు తిరగడానికి బయలుదేరుతావు. మీ ఫ్రెండ్స్ లో ఒకరిని ఎక్కించుకుంటావు. గంట తర్వాత ఇంకోటి చేస్తాడు. ఇంకో గంట తర్వాత మరొకడు యాడ్ అవుతాడు. ట్రాఫిక్ పోలీస్ రెడీగా ఉంటాడు. ఇంకో నలుగురు ఎక్కించుకోవాలి, లారీ అయిపోతుంది. ఇప్పుడు ట్రాఫిక్ పోలీస్ ఎవరు తింటారో తెలుసా? ఎవరన్నా నేను కన్నా పెదవా? నీకు బండి గురించిన పాపానికి నన్ను ఎదరం చేసావు కదరా. ఒక రోజు కాలేజీలో మీ ఫ్రెండ్ మావా, నువ్వు కూలింగ్ గ్లాస్ పెట్టుకుని బండి మీద వస్తుంటే ఆ కూలింగ్ గ్లాస్ కొట్టడం కోసం మొదటిసారి నా జేబులో డబ్బు కొట్టేసి దొంగ అవుతావు. కూలింగ్ గ్లాస్ పెట్టుకుని నీ అందం చూసుకున్నాక నీ మెదడులో అమ్మాయి ఆలోచన వస్తుంది. నీ బండిని నువ్వు నిలబడిన స్టైల్ ని చూసి ఆ అమ్మాయిని నువ్వు కోటీశ్వరుల బిడ్డ అనుకుంటుంది. ఇప్పుడు నువ్వు చెప్పే అబద్ధం ఏంటో తెలుసా? ఐ యామ్ నవీన్, వర్కింగ్ యాజ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇన్ సత్యం. నువ్వు సత్యం అనగానే తను ఎప్పటి నుంచో కొనుక్కోవాలనుకుంటున్న ముచ్చపుంగరం గుర్తొచ్చి సిగ్గుపడి తలంచుకుంటుంది. షల్ వి గో టు బీచ్? ఒక అమ్మాయిని పడేసిన విషయం తెలిసి నీ ఫ్రెండ్స్ పార్టీ ఇవ్వడానికి ఆ అమ్మాయిని మెయింటైన్ చేయడానికి నా జేబు నీకు ఏటీఎం సెంటర్ అవుతుంది. సత్యంలో నీ ఉద్యోగం చేయడం లేదనే విషయం తెలిసి ఆమె ఉద్యోగానికి లోనవుతుంది. నేను ఈచికొట్టి నువ్వు భిక్షమెత్తి సంపాదించుకున్నా నేను ప్రేమించేదాన్ని. కానీ నువ్వు నాకు అబద్ధం చెప్పావు. ఐ హేట్ లయర్స్ అని అందరి అమ్మాయిలానే చెప్పి వెళ్ళిపోతుంది. మనిషి ఎవరికిందా బానిసగా బ్రతకడానికి అంత ఈజీగా ఒప్పుకోడు, ఒక్క మందు కింద తప్ప. బేసిక్ గా ఆడవాళ్ళకి తాగుబోతులంటే నచ్చరు, కానీ ఆడదే ప్రతి మగవాడు మందు కొట్టడానికి పునాది. ఇప్పుడు నీ మైండ్ లో నీ గర్ల్ ఫ్రెండ్ చప్పట్లు స్పీడ్ పెంచావు. చప్పట్లు బండి ధమాల్. నీ గర్ల్ ఫ్రెండ్ చప్పట్లు నీ చావు తప్పెట్టుగా మారతాయి. బండి మీద ఉన్న ప్రేమ నీ ఫోటోని గోడ మీద నిలబెడుతుంది. ఆ బాధ తట్టుకోలేక నేను మీ అమ్మ నెలలో నేను ఫాలో అయిపోతాం. అలా మన ఫ్యామిలీ కథ ముగిసిపోతుంది. బండి కొనగానే చదువు సంగరాకపోయింది. తర్వాత దొంగవయ్యావు. ఆ తర్వాత సిగరెట్లకి మందుకి బానిసయ్యావు. చివరికి ఫాస్ట్ గా బండి తోలి చనిపోయావు. ఇప్పుడు చెప్పు, నీకు బండి అవసరమా?